డీటెయిల్స్ చూస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కలెక్టరేట్లోని పై అంతస్తు కూలిపోయిన నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు అధికార యంత్రాంగం తదుపరి చర్యలు చేపట్టున్నది. ఈ కేంద్రంలో భాగంగా కలెక్టరేట్లోని పలు విభాగాలను ఇతర కార్యాలయాల్లో తరలించాలని కలెక్టర్ ఆదేశించడంతో అదనపు కలెక్టర్ కార్యాలయం పెన్గంగా భవన్కు మార్చారు. ఇక సోమవారం జిల్లా కలెక్టర్ రాజశేష పూజలు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక అనంతరం అదనపు కలెక్టర్ను సత్కరించారు. ప్రజలు అధికారులు భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు కార్యాలయాలను మార్చడం జరిగిందని అన్నారు. ఇక అదనపు కలెక్టర్ రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ABCDEF సెక్షన్లు ఇలా 8 విభాగాల కార్యాలయాలు పెన్గంగా భవనంలో మార్చడం పూర్తయిందని, ఇకపై ఇక్కడ నుండే కార్యకలాపాలు కూడా జరుగుతాయని అన్నారు. కలెక్టరేట్లో తన ఛాంబర్తో పాటు DPRTO, ట్రెజరీ కార్యాలయాలకు ఎలాంటి ముప్పు లేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వాటిని అక్కడే కొనసాగిస్తామని అన్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మొన్న భారీ వర్షంలో కలెక్టరేట్ ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయో అవి డ్యామేజ్ అయిన తర్వాత ఏవైతే ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నాయో వారి ఒపీనియన్ కూడా తీసుకొని మళ్ళీ ఆ ఫస్ట్ ఫ్లోర్ ఏవైతే అన్ని కలెక్టరేట్ సెక్షన్స్, తర్వాత ACLB ఛాంబరు, తర్వాత AC రెవెన్యూ ఛాంబరు, అవి అన్నిటి కూడా మనం ఒక మంచి ప్లేస్లో తొందరగానే, అంటే విదిన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఇక్కడ పెన్గంగా భవన్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆదేశాల మేరకు, తర్వాత మన ఇరిగేషన్ మినిస్టర్ సార్ వారి సహకారంతో, స్పెషల్ సెక్రటరీ సార్ ఇరిగేషన్ సహకారంతో మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఇక్కడ పూజల కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. సో అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించారు. మనం ఆల్రెడీ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా డైలీ వర్క్ నడుస్తూనే ఉంటుంది. అన్ని రివ్యూ మీటింగ్స్ కానీ కలెక్టరేట్ స్టాఫ్ కూడా అందరూ కూడా ఫంక్షనింగ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మంచిగా రోజు చూసుకొని మనం ఇక్కడ షిఫ్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ, అంటే ఆల్ సెక్షన్స్ ABCDEFGH ఈ అన్ని 8 సెక్షన్స్ ఉంటాయి. తర్వాత AO గారు, తర్వాత AC రెవెన్యూ గారు, ACLB గారు. సో అందరూ కూడా మళ్ళీ ఈరోజు ఇక్కడ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతాయి. ఇన్వర్డ్ అవుట్వర్డ్ కూడా ఇక్కడ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతాయి. మిగతా ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఫిట్ ఉన్నాయి ఆక్యుపెన్సీకి. ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఏవైతే ఫ్రంట్ సైడ్ ఉన్నాయో, అంటే నా ఛాంబర్ కానీ అవి అన్నీ కూడా ఫిట్ ఉన్నాయి ఆక్యుపెన్సీ. కాబట్టి నా ఛాంబర్ కానీ, తర్వాత అక్కడ NIC కానీ, VC హాల్ కానీ, DPRO కానీ, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ కానీ, ఇవన్నీ కూడా ఫిట్ ఉన్నాయి కాబట్టి అక్కడే కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ మనం దగ్గరే ఉన్నాయి కాబట్టి ప్రజలకి కూడా ఎక్కడనేమి ఇబ్బంది ఉండవు. ఎందుకంటే ఇక్కడే ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఉంటుంది. ఏమన్నా ఇక్కడ JC గారు ఏ గారితో కలవచ్చు, ACLBతో కలవచ్చు. మా దగ్గర కూడా ఈజీగా దగ్గరే ఉంది కాబట్టి కూడా ఈజీగా కలవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నేను సాటర్డే కూడా అన్ని కోర్టు కేసు హియరింగ్స్ కూడా నా ఛాంబర్ నుంచి నిర్వహించాం. కాబట్టి జనాలకి ఏ విధంగా మనము అన్ని రకాలు అడ్మినిస్ట్రేషన్ దగ్గరే ఉండి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయాలి. దానికి కలెక్టరేట్ సిద్ధంగా ఉంది, అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంకా బలంతో మనం సిద్ధంగా ఉన్నాయి. అండ్ ప్రజలు ఏమీ ఈజీగా ప్రజావాణి కూడా మనం ఈరోజు నిర్వహిస్తున్నాము. లాస్ట్ మండే కూడా ప్రజావాణి నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఈ కొత్త మనం ఏవైతే షిఫ్ట్ చేయడం జరిగింది దానికి సహకరించేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మొన్న భారీ వర్షంలో కలెక్టరేట్ ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయో అవి